దేశంలో అన్ని మతాలు కులాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఆయా వర్గాల సంక్షేమం సాధ్యమవుతోందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. టీకే ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో గురువారం దైవ సేవకుల సదస్సు నిర్వహించారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా వీచేశారు. టీకే మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో దేశానికి రాహుల్ గాంధీ, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక వైఎస్ షర్మిలారెడ్డిని చేయడానికి క్రైస్తవులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీలు క్రైస్తవంలోకి మతం మారితే రిజర్వేషన్లు కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్నారు. దైవ సేవకులందరూ ఐక్యంగా ముందుకు వస్తే తాము ఉద్యమానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబర్ నెలలో రాజమహేంద్రవరంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బ్రదర్ అనిల్ను ముఖ్య అతిథులుగా పిలిచి భారీ ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకుడు జాల నటరాజ్ గత వారం రోజులుగా రెవరెండ్ ప్రతాప్ సిన్హా సహకారంతో దైవ సేవకుల సమాచారాన్ని సేకరించి ఈ సదస్సు విజయవంతం కావడానికి సహకరించాలని కృతజ్ఞత తెలిపారు. మార్టిన్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే క్రైస్తవుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారద, దైవ సేవకులు ఎం ఎస్తర్, బిషప్ బి నవీన్ కుమార్, బిషప్ కె జోసెఫ్, రెవరెండ్ కె మధు, కాంగ్రెస్ రూరల్ కోఆర్డినేటర్ తాడల కొండరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దైవ సేవకులకు ఆత్మీయ విందు ఇచ్చారు. మనమే మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయగలం అంటే గొప్ప విషయం. వాళ్ళు చాలామంది విస్మరించి గ్రూపులుగా ఏర్పడి తగాదాలు పెట్టుకొని ఐక్యతను పోగొట్టుకుంటున్నారు. దాని గురించి చాలా విచారిస్తూ ఉంటారు. ఈ గ్రూపులన్నీ ఎప్పుడు పోతాయి? ఎప్పుడు క్రైస్తవులంతా ఒకే తాటి మీదకి వస్తారు? ఎప్పుడు మనకి అధికారం ఉంటేనే మనం సాధించుకోగలం. ఏదన్నా సరే ఆ అధికారాన్ని సాధించుకోమని చెప్పింది ఎవరో కాదు, బిఆర్ అంబేద్కర్. ఆయన కూడా మీరు అధికారాన్ని ముందు చేతిలో తీసుకోండి, సాధించగలరు, ఏదైనా సరే సాధిస్తారని చెప్పడం జరిగింది. అలాగే మనం అధికారాన్ని చెల్లించుకోవాలంటే మనకి ఎవరైతే క్రైస్తవ పార్టీని ఆదరిస్తారో ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని మనం ఆదరించాలి. మరి సభ్యుల భర్తగా, ఒక దైవజనులుగా మరి నిరంతరం కూడా బైబిల్ పట్టుకుని మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. వారిని చూసినట్లయితే మరి రాజశేఖర రెడ్డి గారు పక్కా క్రిస్టియానిటీ, ఒక చర్చి, ఏనాడు కూడా మరి క్రిస్మస్ కానీ ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో ప్రతిదీ కూడా క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరుపుకోవడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి బిడ్డగా మరి జగన్మోహన్ రెడ్డి గారి 10 సంవత్సరాలు రాష్ట్రం అంతా పర్యటించి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మీ అందరినీ కూడా మరి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. మరి ప్రజలు అది నమ్మి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు నియమించడం జరిగింది. మరి చూసినట్లయితే ఈరోజు మరి షర్మిలారెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడానికి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వారు ముందుకు వచ్చారు. వారిని మరి జగన్ గారిని ఆశీర్వదించినట్టే మరి మన దైవజనులందరూ కూడా వారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో క్రైస్తవులు అవనండి, ముస్లింలు అవనండి, హిందువులు అవనండి, అందరినీ కూడా సమానంగా చూసి అందరికీ సమానమైన గౌరవం ఇచ్చేటువంటి పార్టీ, ఏకైక పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. మరి మిగతా పార్టీలు ఉన్నాయి. ఈవేళ భారతీయ జనతా పార్టీ ఉంది. ఎంత దారుణం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని మార్చి దాన్ని హిందూ రాజ్యాంగం చేసేయాలని చెప్పి ఒక కుట్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి అతను ఈవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐని కానీ, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జీలు కానీ అతని చేతిలో పెట్టుకుని అతను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నది. మన ప్రజాస్వామిక దేశంలో ఉన్నావా, నియంతృత్వ దేశంలో ఉన్నావా అర్థం కాని పరిస్థితి ఇవాళ మన భారతదేశానికి తీసుకొచ్చింది. కులాలు అనేవి అలా ఉంటాయి, మారో. ఎవరికి కావాల్సిన మతాన్ని వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు. అందరికీ కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి. అది ఆ మతం తీసుకున్నంతలో కులాలు మారవని చెప్పి చాలా క్లియర్గా చెప్తే వీళ్ళ వచ్చేసి మీరు క్రిస్టియన్గా మారారు కాబట్టి మీకు రిజర్వేషన్ వర్తించిందంటే ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సబబ్ అనేది మీరందరూ ఆలోచన చేయాలి.